या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి రాదు కూడా నాకు. ఓకేనండి. తులారాశి వారికి డిసెంబర్ 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా పైత్యం కానీ ఏమి ఇందులో చొప్పించబడదు. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ తులారాశి వారికి జన్మంలోనే బుధుడు ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఈ 6 రోజుల తర్వాత 24 రోజుల పాటు ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చికంలో సంచారం చేస్తున్నారు. తదుపరి ఒకే ఒక్క రోజు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 1, 2, 3 స్థానాలలో బుధ గ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జన్మంలో బుధుడు 6 రోజులు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. అంటే అక్కడ ఆయన ఆలోచన కూడా మంచిగా ఉండదు. ఆయన ప్రవర్తనలో కూడా కొంచెం తేడా ఉండేటటువంటి పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. చెడు ఆలోచనలే ఎక్కువ వస్తూ ఉంటాయి. చెడు వైపు మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో ఉన్న 6 రోజులు బుధుడిస్తూ ఉన్నాడు. ఇకపోతే తదుపరి ద్వితీయ స్థానంలో యొక్క 24 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. ఆ 24 రోజులు ద్వితీయ స్థానంలో ఉండటం కారణంగా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏంటంటే ధనానికి లోటు ఉండనివ్వడు. మాటలో చాలా చక్కదనము, కమ్మదనము, తీయదనము, సమయస్ఫూర్తిగా మాట్లాడటము ఇట్లాంటివన్నీ కూడా బుధుడి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. తదుపరి కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో ఉన్న 24 రోజులు ఇంకా ఒక్క రోజు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తృతీయ స్థానంలో ఒక్కరోజు మాత్రం మనం అంత 31 రోజుల్లో పరిగణలో తీసుకోక్కర్లేదు, కానీ తీసుకుందాం. ఆ రోజు ఉండే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ రోజు ఏ విధమైనంటే ఇంట్లో వారు కానీ వీధిలో వారు కానీ ఎవరో సహాయ సహకారాలు మనస వాచ కర్మణ మనకి సహాయపడడానికి నిరాకరించడం జరుగుతుంది. మనం అడిగితే, మనకు అంత అవసరం వచ్చి అడిగితే నిరాకరణ జరుగుతుంది. సహాయపడరు అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇది బుధుని యొక్క సంచార ప్రభావం 3 రాశుల్లో. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 16 రోజులు, తృతీయ స్థానం అయినటువంటి ధనుస్సులో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో శుభకరమైనటువంటి ఫలితాలను మనకి ఇవ్వరు. అంటే కొంచెం ధనానికి లోటుగా చేస్తారు. అలాగే మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. సున్నితంగా మాట్లాడకుండా అదే భావాన్ని మనం సున్నిత భావం మంచి భావంలో వ్యక్తపరచవచ్చు, కానీ ఆ సమయానికి మనకి ఆ స్ఫూర్తి రాదు. అంచేత మనసులో మాటకి కొంచెం కష్టంగా అనిపించి ఎదరవాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా వాళ్ళతో కూడా మాటలు అదే తీరు. కుటుంబంలో ఒకలాగా వీధిలో ఒకలాగా ఉండదండి. ఆయన యొక్క ప్రభావం వల్ల, ద్వితీయ స్థానంలో ఉన్న ప్రభావం వల్ల ఇంట్లో వారితో కూడా అదే విధంగా మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తద్వారా కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు, ఏంటి ఎలా మాట్లాడేశారని. ఆ విధమైన ఇంట్లో కూడా మనకి ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడదు. ఇక తృతీయ స్థానం అయినటువంటి ధనస్సులో ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 15 రోజుల్లో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ సూర్యభగవానుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఏంటంటే అక్కడ ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, అలాగే మనం ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అలాగే వ్యాపారం చేసే దగ్గర ఇటుపక్క వారు అంటే ఇటు వ్యాపారం చేసే దగ్గర కూడా అందరూ చుట్టుపక్కల ఉండేవారు, ఇంటి పరిసరాల్లో కూడా అక్కడ కూడా మనకి కొంతమంది
శత్రువులు ఉంటారు, కొంతమంది శత్రువులు తెలిసిన శత్రువులు కొంతమంది ఉంటారు, అజ్ఞాత శత్రువులు కొంతమంది ఉంటారు, లోపల ఒక రకం పైన ఒక రకం, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనకి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. తద్వారా అందరి సహకారం అందడం ద్వారా మనిషికి ఏం జరుగుతుందంటే, నాకు చాలామంది వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక దన్ను, ఒక సపోర్ట్ ఏర్పడడం ద్వారా మనిషికి తనకు స్వతహాగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి మరింత రెట్టింపు ప్రభావం పెరుగుతుంది. దాని ప్రభావం ఆ విధంగా మనిషికి సపోర్ట్ అనేది ఆ సహాయ సహకారాలు అంత ఉపయోగపడతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ రవి భగవానుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 2వ స్థానంలో అయినటువంటి వృశ్చికంలో ఒక 7 రోజులు ఉండడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో కుజువు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం సరిగదా, కుటుంబంలో ధనానికి లోటు వచ్చేటట్టుగా, మాటలో కఠినత్వం, అసలు సహజంగానే కుజుని యొక్క మాట తీరు ఎలా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన సేనాధిపతి. అడ్మినిస్ట్రేషన్ సైడ్లో అంటే వ్యవహారాన్ని నిర్వహించేటటువంటి వాడు ఎప్పుడూ కూడా కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉండాలి, జోకులు అవి వేయకూడదు, సాటి వారితో కొంచెం రిజర్వ్గా అంటే కొంచెం ముక్తసరిగా మాట్లాడేటటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఆ విధంగానే ఉండాలి, ఎందుకంటే ఆయన సేనాధిపతి కాబట్టి అలాగే ఉండాలి. లేకపోతే ఎవరు వినరండి. భుజం మీద చేసి అందరితో భుజం మీద చేసి మాట్లాడితే ఆఫీసర్ని ఎవరు గౌరవిస్తారండి. అదేవిధంగా కుజుడు కూడా ఇక్కడ సేనాధిపతి కాబట్టి ఆయన స్వభావమే అంత తీవ్ర స్వభావం అది ఉంటుంది. అంచేత ఆ 2వ స్థానంలో ఉన్నటువంటి 7 రోజులు మాత్రం సరి అయినటువంటి మనకి కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ధనానికి లోటు, మాటలో కట్టినట్టు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక తృతీయ స్థానంలోకి వచ్చాక ఆయన మంచివాడిగా ఆ మనిషి ఈ మనిషి అన్నట్టుగా మనకి ఈ అనిపిస్తూ ఆ దేవుడే, ఆ కుజ భగవానుడే ఈ కుజ భగవానుడు అన్నట్టుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. 3లోకి వచ్చాక చాలా సహకారాలు చేస్తూ ఉంటాడు అన్ని విషయాల్లోనూ కూడా. ఈ విషయము ఆ విషయము అనేటటువంటి కాదు, సాహసం చూపించగలుగుతాము. అలాగే మనకి సోదరులు అందరూ సహకరిస్తారు, అలాగే సేవకులందరూ కూడా సహకరిస్తారు. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా మనకి కేతు కుజ భగవానుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడు మనకి ద్వితీయ తృతీయ అంటే వృశ్చిక ధనురాశుల్లో సంచారం చేస్తున్నారు. ఈయన ద్వితీయ స్థానంలో 20 రోజులు. ఆ 20 రోజుల్లో ఏం చేస్తారు ఈయన అన్నట్టయితే, ధనానికి లోటు లేకుండా ఆయన వంతుగా ఆయన చేస్తారు, మాట బాగుంటుంది, అలాగే కుటుంబంలో అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ 20 రోజులు కూడా. ఈ శుక్రుడు 2వ స్థానంలో. ఇక 3వ స్థానంలోకి వచ్చాక 11 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అక్కడ ఆయన ఇందాక మనకి కుజ భగవానుడు చెప్పినట్టుగా ఆ తృతీయంలోనే రవి భగవానుడు చేసినట్టుగా అక్కడ మనకి ఈ ఇంట్లో సభ్యులు, బయట వారు, తెలిసిన వారు, తెలియని వారు, ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో ఎక్కడైతే మనం పనిచేస్తామో అక్కడ కొన్ని సందర్భాలలో తెలియని వాళ్ళు కూడా మనకి సహాయపడేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. చెప్పుకున్నాం కదండి, ఎప్పుడైతే అందరూ మన సహకారాలు అందిస్తుంటే మనం ఒక్కరు కాదు, మనకు చాలామంది సపోర్ట్ ఉన్నారు అనేటటువంటి ఆ యొక్క భావన ఉంది చూసారా, మనకున్నటువంటి సహసిద్ధంగా ఉన్నటువంటి బలాన్ని మరింత రెట్టింపు బలాన్ని ఇస్తుంది ఈ భావన. అందరూ నాకు చాలామంది ఉన్నారు వెనకాల అనేటువంటి భావన అంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్ర భగవానుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో. అంటే శుక్రుడు పూర్తిగా మనకి అనుకూలంగా ఉన్నారు కన్యారాశి వారికి. కుజుడు మనకి 24 రోజులు సపోర్ట్గా ఉన్నారు, 7 రోజులు ప్రతికూలంగా ఉన్నారు. సూర్య భగవానుడు తీసుకున్నా కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి, 15 రోజులు అటు 15 రోజులు ఇటు ఉన్నారు. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే మనకి ద్వితీయ స్థానంలో ఒక 24 రోజులు, అంటే 31 రోజుల్లో 24 రోజులు, అంటే ఎక్కువ శాతం, చాలా ఎక్కువ భాగం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ అని మనకి తెలుస్తోంది. అలాగే ఇక పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం పంచమ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అది ముఖ్యంగా మన సంతానం మీద, వారి విద్య మీద, వారి ఆటల్లో గాయాలు తగిలించుకోవటం మీద, వారి చెడు స్నేహాలు చేయటం మీద, అట్లాంటి వాటిల్లో వారి తెలివి ప్రదర్శించలేకపోవటం, ఇట్లాంటివన్నీ జరిగేటట్టు అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, పిల్లల మీద దుష్ప్రభావం. ఇకపోతే 6వ స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోందండి. ఇది 6వ స్థానంలో శని భగవాను యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, అప్పు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అలాగే మనకి ఏదో అవసరం నిమిత్తం ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఏర్పరచుకోవటం కోసమో, లేకపోతే ఏదో ఒక వాహనం కొనుక్కోవటానికో, పిల్లలకు ఉన్నత విద్యకో, దేనికో మంచి మీద ఒక ఎసెట్, ఒక ప్రాపర్టీ, ఒక ఏదో ఏర్పరచుకోవడం కోసం
మన రుణం కోసం ప్రయత్నిస్తే రుణం చాలా సులువుగా లభిస్తుంది. ఆ దొరికినటువంటి ఆ రుణం కూడా మనకి సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో శని భగవానుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ తులారాశి వారికి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 6 రోజులు, అంటే కర్కాటకంలో 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అక్కడికి ఎందుకు వచ్చారంటే ఆయన అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు. కానీ ఆయన ఉండవలసినటువంటి స్థలం మిథునం. అవి ఈ 6 రోజులు అయిపోయిన తర్వాత ఆ అతిచారం వీడి మళ్ళీ ఆయన భాగ్యస్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 25 రోజులు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో గురు సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని అందిస్తూ ఉంటుంది. తండ్రి గారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఆయన ఆరోగ్య విషయాల్లో కూడా చాలా బాగుంటారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే దాన ధర్మాలు చేయగలుగుతాము, గుళ్ళు గోపురాలు తిరగలుగుతాము, అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు. అలాగే మనకేంటంటే భాగ్యస్థానం అనేటప్పుడు ప్రతిదీ భాగ్యమేనండి. కన్న తల్లిదండ్రులను చూడడం ఒక భాగ్యం, ఒక మంచి భార్య దొరకడం ఒక భాగ్యం, ఆవిడ ఉల్లాసంగా నవ్వుతూ మహాలక్ష్మిలా ఉండి మాట్లాడుతుంటే ఒక భాగ్యం, మంచి పిల్లలు మనం చెప్పిన మాటలు వింటూ ఉంటే అది ఒక భాగ్యం. అలాగే మన ఆరోగ్యం బాగుంటే భాగ్యం, మన కుటుంబం అందరి ఆరోగ్యం బాగుండడం కూడా భాగ్యమే. ప్రతిదీ భాగ్యం. వాహనం ఉండడం భాగ్యం, ఇల్లు ఉండడం భాగ్యం, గృహం ఉండడం భాగ్యం. ఇవన్నీ చాలా చక్కటి భాగ్యాల కిందకే వస్తాయి. ఇన్ని విషయాలు కూడా భాగ్యం కిందకే వస్తూ ఉంటాయి. కాబట్టి అందులోనూ ఈ భాగ్యస్థానంలో ఏ గ్రహం ఉన్నా, అంటే అనుకూలమైన ప్రదేశం అయినట్టయితే భాగ్యస్థానంలో ఉన్నట్టు అందులో గురువు ఉండటం అనేటువంటి శుభప్రదమైనటువంటి గ్రహం కాబట్టి 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాబట్టి ఈ గురువు ఉండటం అనేది మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. అయిపోయింది కదండి. ఇకపోతే దశమస్థానంలో ఉన్నప్పుడు దశమస్థానంలో 6 రోజులు అక్కడ ఏంటంటే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అని అర్థం. ఇక్కడ వృత్తి చేసేటటువంటి వృత్తిలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వోద్యోగాలు కావచ్చు, ఒక ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా ఒక ప్రమోషన్ రావచ్చు, లేకపోతే ఏదైనప్పటికీ ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం చేసినా కూడా మీకు చక్కటి నైపుణ్యం అన్నది చూపించగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. ఇట్లాంటివన్నీ లాభస్థానంలో ఉన్నటువంటి కేతు మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి బుధుడు ఒక 24 రోజులు, రవి ఒక పాక్షికంగా 15 రోజులు, శుక్రుడు ఇంచుమించుగా 2-3 స్థానాలు, అంటే పూర్తి శుభుడే, పూర్తి శుభత్వాన్ని కలిగి ఉన్నాడు. అలాగే శని భగవానుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. గురువు ఇంచుమించుగా నెల 25 రోజుల పాటు ఆయన సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కేతు కూడా పూర్తి ఏకాదశ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం కూడా మనకి 24 రోజులు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అందుచేత వీరికి చెప్పాలి అన్నట్టయితే 5 గ్రహాలు బాగా, 2 గ్రహాలు పూర్తిగాను, 5 గ్రహాలు పాక్షికంగాను, మొత్తం మీద ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ రాశులన్నింటిలో ఈ తులారాశికి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఈ 12 రాశుల్లో చెప్పుకోవాలన్నట్టయితే ఈ తులారాశి అన్నిటికంటే బాగుందని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. వీరు గోచార రీత్యా వీరికి ఫలితాలు రావాల్సినటువంటి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా వారికంటే. ఏదేమైనప్పటికీ కూడా మన వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధించుకుని చూసుకోవాల్సినటువంటిది అనుకోండి. చాలా బాగుందని చెప్పుకోవాలి. కొన్ని గ్రహాలు చూసాం కదా, కొన్ని గ్రహాలు ప్రతికూలత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, మీకు సర్వం శుభాలు జరుగుతాయి. శుభం.